ఈరోజు ఈ సంవత్సరపు చివరి ఆదివారం గనుక మనము స్వీయ పరీక్ష చేసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, రివ్యూ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం. దానికి సంబంధితమైన సందేశాన్ని వింటాం. 147వ కీర్తన 19-20 వచనాలు. Psalm 147 verses 19 and 20. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, పరిపూర్ణుడవు, మమ్మను ప్రేమించి ప్రాణములిచ్చిన దేవాది దేవుడవు, నీ కృతజ్ఞతలు. ఈ సమయమందు సంఘమును సంధించి నీ సత్యము ద్వారా సరిచేసి స్వతంత్రుల్నిగా చేసి నీ సంకల్పములో స్వచ్ఛతతో వారు స్థిరపడినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యం వినండి. మన అంశం ఏంటంటే హౌ ఒబీడియంట్ ఆర్ యూ, హౌ ఒబీడియంట్ ఆర్ యూ. నీవు ఎంత విధేయత చూపావు, నీవు ఎంత విధేయత చూపావు. మామూలుగా నేను కొంతకాలముగా చివరి ఆదివారం, సంవత్సరాంతంలో చివరి ఆదివారం ఏం చేస్తానంటే ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి వాక్య సందేశములను మనం ఒకసారి నెమరు వేసుకుంటాం. దేవుడు మనతో ఏం మాట్లాడాడు, దేవుడు ఆ సంవత్సర కాలంలో మనకి ఏం నేర్పించాడు, మనల్ని ఎలా ఆయన దర్శించాడు అనేదాన్ని మనము తెలుసుకుంటాం. ఈ 147వ కీర్తన 19-20 వచనాల్లో మనకి రాయబడినటువంటి సత్యం ఏంటంటే దేవుడి వాక్యం ఎవరికి ఇవ్వబడింది, దేవుడి వాక్యము ఎవరికి తెలుపబడింది, దేవుడి వాక్యము ఎవరికి ఇవ్వబడలేదు, తెలుపబడలేదు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. సో దేవుడిని ఎందుకు ఇశ్రాయేలులు స్తుతించాలి? ఎందుకంటే దేవుడు యాకోబుకు ఆయన యొక్క వాక్యాన్ని తెలియజేశాడు, ఇశ్రాయేలుకు కట్టడలు న్యాయ విధులు ఆయనవి తెలియజేశాడు. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జనానికి దేవుడు ఆ రకంగా చేయలేదు. న్యూ టెస్టమెంట్కి సంబంధించినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరికీ దేవుడు వాక్యమునిచ్చాడు. దేవుడు దర్శించి ఆయన యొక్క వాక్యముతో మనల్ని దీవించాడు. మనకివ్వబడినటువంటి ప్రత్యక్షత, మనకివ్వబడినటువంటి ఆ సత్య సారము ప్రపంచంలో మరెవరికి ఇవ్వబడలేదు. ఒక బైబిల్ని మనము కలిగి ఉన్నాం, మన భాషలో కలిగి ఉన్నాం, అండ్ దేవుడి సంఘంలో మనం భాగమై ఉన్నాం. దేవుడి బోధ ప్రతివారం మనం వింటున్నాం, అది కూడా సత్య బోధను మనం వింటున్నాం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివేచించేందుకు మనకు అవకాశం ఇచ్చి దేవుడు మనకు బోధిస్తున్నాడు అనేది మనందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప ధన్యత, అంటే ఈ సంఘానికి ఉన్న ధన్యత. సో రక్షణ పొందడానికి వాక్యం మన కొరకు విడుదలయ్యింది, రూపాంతరము చెందడానికి వాక్యం మన కొరకు ఇవ్వబడింది, అండ్ దేవుడిలో మనం వర్ధిల్లుటకు దేవుడు మనకు వాక్యమునిస్తున్నాడు. కనుక మనము దేవుడికి కృతజ్ఞులమై ఉండాలి. సో మొదట దేవుడు మనల్ని దర్శించాడు, తర్వాత దేవుడు మనల్ని రక్షించాడు, తర్వాత దేవుడు మనల్ని సంఘముగా స్థాపించాడు. దాన్ని బట్టి మనం దేవాది దేవుడికి కృతజ్ఞులై ఉన్నాం. అండ్ దేవుడు ఈ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, సంఘం ఆయనకి శరీరంగా ఉంది. సో శిరస్సు అయినటువంటి ఆయన శరీరముగా ఉన్నటువంటి సంఘానికి కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్ని, అంటే ఉపదేశాన్ని ఇస్తున్నాడు. దాని తర్వాత బోధను దానికి ఆయన చేశాడు. దాని యొక్క జీవం ఎట్లా ఉండాలి, దాని భక్తి ఎట్లా ఉండాలి అనే దానికి ఆయన ప్రతి సహాయమును మనకిచ్చాడు. సో దేవుడు పరిశుద్ధుడు, వాక్యం పరిశుద్ధమైనది, దేవుడు పరిపూర్ణుడు, వాక్యం పరిపూర్ణమైనది. సో అది మనకి ఇవ్వబడిందంటే మనము ఆ పరిశుద్ధత, ఆ పరిపూర్ణతలో పెరగడానికి. ఒకేసారి మనము ఆ పై స్థాయికి రాలేము, కానీ వారం వారం, మాసం మాసం, సంవత్సరం సంవత్సరం కింద నుండి పైకి వెళ్ళాలి. మన పిల్లలు మరి పుట్టిన తర్వాత దినాలు ఎట్లా ఎక్కువ అవుతాయి, మాసాలు ఎట్లా ఎక్కువ అవుతాయి, సంవత్సరాలు ఎట్లా ఎక్కువ అవుతాయి, వివేకం ఎట్లా ఎక్కువ అవుతుంది, వారికి అన్ని అవయవాలు ఎట్లా వాడే సామర్థ్యం ఎక్కువ అవుతుంది. అదే ప్రకారం క్రీస్తునందు ఉన్నటువంటి పసికందు లేకపోతే పసిబిడ్డ కూడా అట్లా పెరగాలి. అందుకే దేవుడు వాక్యం అనే ఆహారము ద్వారా, తర్ఫీదు ద్వారా వారిని సిద్ధపరుస్తాడు. సో వాక్యంలో యాకోబు 1:22లో రాయబడి ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. సో వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మనం మోసపోం. వింటూ
రాసుకుంటూ దాని గురించి చర్చిస్తూ దాన్ని మెచ్చుకుంటూ లేకపోతే దాని గురించి నొచ్చుకుంటూ దాన్ని మనం పక్కన పెట్టేస్తే మనము మోసపోతాం. సో 2024 ప్రారంభం నుండి ఇప్పటిదాకా కేవలం నేను ఆదివారాలు మాత్రం ఇచ్చినటువంటి సందేశాలు, మళ్ళీ నేను వేరే సమయంలో ఇచ్చినటువంటి మెసేజెస్ కావు, యూట్యూబ్లో ప్రతివారం ఇచ్చే 4 ఇతర మెసేజెస్ కావు, ఇక్కడ ఈ చర్చ్లో జస్ట్ సండే మాత్రం ఇచ్చినటువంటి మెసేజెస్ని నేను బ్రీఫ్గా అట్లా మీకు జ్ఞాపకం చేస్తాను. అండ్ దాని ద్వారా మనకి ఏమి సహాయం లభిస్తుందంటే మనము దాంట్లో ఎంత బాగా ఉన్నాం, ఎలా విధేయత చూపాం, ఎలా ఎదిగాం, ఎలా వర్ధిల్లాం, ఎంత నమ్మకంగా ఉన్నాం అనేది దేవుడు మనకు పరీక్షించుకోవడానికి మంచి సహాయము చేసే అవకాశమును ఇచ్చాడు. 7th Januaryన మనకిచ్చినటువంటి మొదటి ప్రసంగము ఆ నెలంతా 4 వారాలు దేవుడిచ్చినటువంటి ఒక సిరీస్కి సంబంధించింది. సో January 2024లో దేవుడు మనకేమి నేర్పించాడు? రియల్ వర్సెస్ ఫేక్, అసలు వర్సెస్ నకిలీ. అంటే ఆయనకి సంబంధించినటువంటి వారిగా చలామణి అయ్యేటువంటి వారిలో ఎవరు అసలైన వారు, ఎవరు నకిలీ వారు అనేది మనకి చూపించాడు. సో మొదటి సందేశం ఏంటంటే గోధుమలు గురుగులు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దాన్ని మనము నేర్చుకున్నాం. 2 రకాలుగా ఆ ఉపమానంలో దేవుడు వారిని చూపించాడు. కొంతమంది గోధుమలుగా ఉన్నారు, కొంతమంది గురుగులుగా ఉన్నారు. కొంతమంది పవిత్రులు, కొంతమంది పాపులు, కొంతమంది అసలైనటువంటి వారు, కొంతమంది నకిలీలు, కొంతమంది దేవుడి సంబంధులు, కొంతమంది దుష్టుని సంబంధులు. ఇద్దరు ఒకే రకంగా కనబడిన తర్వాత కొంతకాలానికి ఇద్దరు వేరు చేయబడతారు, ఇద్దరు వేరు వేరు గమ్యాలకు పోతారు. ఈ గురుగులుగా ఉన్నటువంటి వారు పైకి వేషం వేశారు కనుక వెంటనే గోధుమల మధ్యలో వారిని పసిగట్టడం కష్టం. కానీ అవి పెరిగొచ్చిన తర్వాత గోధుమ ఏంటో గురుగు ఏంటో తెలిసిపోతుంది. ఆ రోజు దేవుడు మనతో మాట్లాడాడు. మొదటిది ద మాస్టర్స్ సీడ్, యజమాని లేక ప్రభు యొక్క విత్తనం. తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మత్తయి 13:24లో రాయబడి ఉంది. సో ప్రభు అయినటువంటి యేసు మంచి విత్తనాన్ని విత్తాడు. ఆ మంచి విత్తనము రక్షించబడినటువంటి క్రైస్తవ జనాంగం. కానీ 25వ వచనంలో మీరు చూస్తే ద మాన్స్టర్స్ సీడ్, అటు ప్రభు యొక్క విత్తనంతో పాటు ఇక్కడ పిశాచి యొక్క విత్తనం కూడా ఉంది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. సో దాంట్లో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ప్రపంచం ఉన్నంత వరకు క్రైస్తవ సంఘం ఎట్లా ఉంటుందంటే దాంట్లో ప్రభు యొక్క విత్తనం ఉంటుంది, అంటే దేవుడి యొక్క మనుషులు ఉంటారు. పిశాచి యొక్క విత్తనాలు ఉంటాయి, అంటే సాతాను మనుషులు ఉంటారు. సో సంఘంలో 100 ఉన్న, సంఘంలో 1000 ఉన్న, దాంట్లో ఇద్దరు ఉంటారు. మాస్టర్స్ సీడ్, మాన్స్టర్స్ సీడ్ పక్కపక్కనే ఉంటారు, ఒకే రకంగా కనబడతారు. కానీ సమయం వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఏరేస్తుంటాడు, నిజ స్వరూపం బయట పెడతాడు, నకిలీలందరినీ కూడా తీసి అవతలకి విసిరేస్తాడు. సో ఈ మాన్స్టర్స్ సీడ్ మాస్టర్ సీడ్తో ఉన్నప్పుడు, ప్రభు పిల్లలతో ఈ దయ్యపు పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీరిని అపవిత్రపరుస్తారు, వీరిని విభజన చేస్తారు, వీరిని మోసము చేస్తారు, వారితో పాటు వీరిని కూడా నాశనానికి తీసుకుపోయే ప్రతి ప్రయత్నము చేస్తారు. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. 14th January 2వది మనం విన్నాం, వైజ్ అండ్ ఫూలిష్ వర్జిన్స్, బుద్ధిగల అండ్ బుద్ధి లేని కన్యకలు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో మనం చూసాం. బుద్ధిగల కన్యకలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. బుద్ధి లేని కన్యకలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక మతాన్ని నమ్ముకొని మోసపోయారు. కానీ ఇద్దరు పైన చూస్తే కన్యకలే, 10 మంది కన్యకలే. కానీ కొందరికి బుద్ధి ఉంది, కొందరికి బుద్ధి లేదు. ఎందుకు వారి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వారిని అట్లా 2 దశల్లోనికి తీసుకెళ్ళిపోయిందంటే, కొందరు రైచియస్, వీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మిగతా వారు రిలీజియస్, వీరు కేవలం మతపరమైనటువంటి వారు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, చర్చికి వెళ్ళడం మా తాతకు అలవాటు, మా నాన్నకు అలవాటు, నాకు అలవాటు చేశారు కనుక చర్చికి వెళ్తా. మాకు చర్చికి వెళ్ళడానికి ఒక పుస్తకం ఉంది, దాన్ని బైబిల్ అంటారు, తీసుకొని వెళ్తా. మాకు ఒక చర్చి భాష ఉంది, చర్చిలో ఉన్నప్పుడు ఆ భాష మాట్లాడతా. అంతే, మతమే అది, కానీ నీవు నిజంగా మారుమనసు పొందినటువంటి వ్యక్తివి కాదు. సో ఈ 10 మంది కన్యకలు ఒకే రకంగా కనబడుతున్నారు, కానీ ఒకే వ్యక్తిత్వము కలిగిన వారు కారు. దే లుక్ ద సేమ్ బట్ దే డు నాట్ లివ్ ద సేమ్. వాళ్ళు ఒకే రకంగా కనబడతారు, ఒకే రకంగా జీవించరు. అది పెద్ద వ్యత్యాసం.
బైబిల్ చెప్తోంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. సో ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడబడలేదు. ఎవడైనా సరే ఎడారిలో ప్రయాణం చేస్తుంటే నీళ్లు లేకుండా పోతే ఎట్లా ఉంటాడో, ఎవడైనా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయుధం వెంటబెట్టకుండా పోతే ఎట్లా ఉంటాడో, అదే ప్రకారం ఈ మనుషులు మరి ఆ యొక్క ప్రయాణంలో ముందుకు సాగిపోయారు, నాశనం అయిపోయారు. ఒక డాక్టర్ గారు, ఆయన పేరు విలియం గ్లాసర్, ఆయన సైకియాట్రిస్ట్, ఆయన ఒక పుస్తకం రాశాడు రియాలిటీ థెరపీ అని. దాంట్లో ఆరన్ అనేటువంటి 11 సంవత్సరాల ఒక పిల్లవాడి గురించి మాట్లాడతాడు. 11 సంవత్సరాల ఆరన్ చాలా బరితెగించిన పిల్లవాడు. రంకెలేస్తాడు, పరుగులు పెడతాడు, దాక్కుంటాడు, కేకలేస్తాడు, కొడతాడు, ఎవరితో సరిగ్గా ఉండడు, తల్లిదండ్రులని ఇతర స్నేహితులను అందరినీ కూడా దుర్భాషలాడతాడు. లేకపోతే పోయి తలుపులేసుకొని ఇంట్లో గదిలో ముడుచుకుని మూలన కూర్చుంటాడు. అతన్ని సాధువుగా చేయడం ఎవరికి చేతనవ్వట్లేదు. తల్లిదండ్రులు ఈ యొక్క సైకియాట్రిస్ట్ దగ్గరికి తెచ్చారు. కొన్ని వారాలు ఆయన ఆరన్ని స్టడీ చేసిన తర్వాత ఒకటి తెలుసుకున్నాడు. అదేంటంటే 11 ఏళ్లలో వీడికి తల్లిదండ్రులు కానీ మరొకరు కానీ నువ్వు చేసేది తప్పు అని చెప్పలేదు. వాడి యొక్క తప్పేంటో వాడికి చూపలేదు, వాడికి మంచి ఏంటో నేర్పలేదు. వాడిని అట్లా వదిలిపెట్టేశారు కనుక వాడు ఇట్లా బరి తెగించిపోయాడు. కనుక నేను వీడిని బాగు చేయాలంటే తల్లిదండ్రులు నాతో సహకరిస్తే నేను వీడిని ఒప్పేంటో చెప్తాను, తప్పేంటో చెప్తాను. వీడు ఒప్పు చేస్తే మెచ్చుకుంటాను, వీడు తప్పు చేస్తే వీడిని కఠినంగా శిక్షిస్తానని చెప్పేసి వాడి బాధ్యత తీసుకున్నాడు. అండ్ అదే ప్రకారం చేశాడు. ఇంతవరకు లిమిట్, ఇది నువ్వు చెయ్యొచ్చు, ఇది నువ్వు చెయ్యలేవు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది ఆ సైకియాట్రిస్ట్ ఆరన్కి నేర్పించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో ఆరన్లో ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. నెమ్మదస్తుడైపోయాడు, మెల్లగా మాట్లాడుతున్నాడు, ఎవరిని కొట్టట్లేదు, క్లాసు పుస్తకాలు చదువుతున్నాడు, ఫెయిల్ అయ్యేవాడు మెల్లగా మార్కులు తెచ్చుకుంటున్నాడు, పాస్ అవుతున్నాడు. ఆ తర్వాత వాడి జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు డాక్టర్ ఏమని చెప్పాడంటే, వీడికి రైట్ బిహేవియర్, రాంగ్ బిహేవియర్ నేర్పించలేదు కనుక వీడు ఎట్లా పడితే అట్లా పోయాడు. కానీ వీడికి ఇప్పుడు రైట్ బిహేవియర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది, రాంగ్ బిహేవియర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. రైట్ బిహేవియర్కి నీకు రివార్డు, రాంగ్ బిహేవియర్కి నీకు పనిష్మెంట్ అనేది ఎప్పుడైతే అర్థమైందో వీడు రైట్గా మారిపోయాడు. సో దేవుడు తన ప్రజలతో వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడతాడంటే మనకి ఏంటి తప్పు, ఏంటి ఒప్పు చెప్తాడు, మనం ఆయన ఎట్లా ఉండమన్నాడో నేర్పిస్తాడు. అట్లా ఉంటే మనకి క్షేమం అనేది చూపిస్తాడు. సో బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. మూడవది 21 జనవరి గొర్రెలు మేకల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. వచన భాగాలు నేను చెప్పట్లేదు, మీరు చూసుకోండి. గొర్రెలు మేకలు ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం ప్రకారం రెండు కూడా పవిత్రమైన జంతువులే, కానీ రెండు ఒకే రకమైనటువంటి జంతువులు కావు. వాటి స్వభావాలు వేరు. గొర్రెలేమో డిపెండెంట్, ఆధారపడతాయి. మేకలేమో ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడవు. సో అక్కడ యేసుప్రభు ఏం నేర్పించాడు? గొర్రెలకున్న లక్షణం ఏంటి, మేకలకు లేని లక్షణం ఏంటో చాలా స్పష్టంగా చూపించాడు. గొర్రెల లక్షణం ఏంటి వినండి. ఇట్లా చెప్పాడు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. సో వారు చేసినటువంటి సత్క్రియల గురించి ప్రభు చెప్పాడు. వారు రక్షించబడ్డారు, యేసులాగా వారు ఉన్నారు, యేసు యొక్క సుగుణాన్ని వారు కలిగి సత్క్రియలు చేశారు. ఎవరికి చేశారు? ఆకలి కొన్నటువంటి వారికి భోజనం పెట్టారు, దప్పికొన్న వారికి దాహం ఇచ్చారు, పరదేశులను చేర్చుకున్నారు, దిగంబరులకు బట్టలు ఇచ్చారు, రోగులను చూడవెళ్ళారు, చెరసాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. సో ప్రభు ఏం చెప్తున్నాడు? రక్షించబడిన తర్వాత 3 ప్రధానమైనటువంటి మానవ అవసరాలు. ఒకటి ఆహారము, రెండవది ఆశ్రయము అంటే గృహము, మూడవది స్నేహము కంపానియన్షిప్, ఇతరులకి నీవు నీకు వారు. సో యేసునందు ఉన్నటువంటి గొర్రెలు ఎట్లా ఉంటారంటే క్రైస్తవ ప్రేమ, క్రైస్తవ సేవ, ఇవి వారికి ఉన్నటువంటి లక్షణాలు. అందుకనే వారు అందరి గురించి ఆలోచిస్తారు, అందరినీ పట్టించుకుంటారు, వారికి చేస్తారు. సో 45వ వచనంలో మేకల గురించి ప్రభు తీవ్రంగా మాట్లాడినప్పుడు వారిని ఎట్లా ఖండించాడో చూడండి. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనిన్నైనను మీరు ఇలాగూ చేయలేదు. సో వీళ్ళందరూ మిక్కిలి అల్పులు అని అంటున్నాడు. అట్లాంటి వారికి మీరు ఏమీ చేయలేదు అంటున్నాడు. కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. సో
వారికి గొర్రెలు చేసిందంతా యేసుకు చేసినట్టు, అట్లాంటి వారికి మేకలు చెయ్యందంతా యేసుకు చెయ్యనట్టు. సో గొర్రెలు ఏదైతే చేశాయో మేకలు అది చేయలేదు. రెండు ఒకే చోట ఉన్నాయి, ఒకే కాపరి కింద ఉన్నాయి. సో సంఘంలో కూడా కొంతమంది సత్క్రియలు చేస్తారు, కొంతమంది చెయ్యరు. దేవుడు ఏమన్నాడంటే, మీరు చెయ్యకూడదు అన్న పాపాలు చెయ్యకూడదు, మీరు చెయ్యమన్న మంచి పనులు చెయ్యాలి. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ రెండు కూడా దేవుడికి సమానమే. అంటే నీవు ఒక వ్యభిచారము చెయ్యొద్దంటే చెయ్యొద్దు, నీవు ఒకరికి సహాయము చేయాలంటే చెయ్యాలి. నేను వ్యభిచారము చేయట్లేదు అని సంతోషించి సహాయము చేయకుండా ఉండకూడదు. ఇది ఎట్లా ఒక పాపమో అది కూడా అట్లాగే ఒక పాపం. చెడు చెయ్యకుండా ఉండాలి, మంచి చెయ్యమంటే చెయ్యాలి. 28th January దేవుడు చెప్పాడు, బుద్ధిగల బుద్ధి లేని నిర్మాణకులు లేకపోతే బిల్డర్స్, మత్తయి 7వ అధ్యాయం 24-27 వరకు మాట్లాడాడు. కాబట్టి నా మాటలు విని, సో మొదట ఆయన మాటలు వినమని దేవుడు చెప్పాడు. ఆయన మాటలు వినడం చాలా ముఖ్యం. ఆయన మాటలు వినని వారి గురించి కూడా ముందు వచనాల్లో చెప్పాడు. ఎవరు ఆయన మాటలు వినలేదు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. సో వారు ఆయన మాటలు వినలేదు. క్రైస్తవ సంఘంలో మనం కూడా చూస్తుంటాం, చాలాసార్లు ఇక్కడ దేవుడి వాక్యం వినబడుతుంటే కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది వేరే విషయాల్లో లీనమై ఉంటారు, వారి మనసు ఇంకో దాంట్లో ఉంటుంది, వారు దేవుడు మాట్లాడే మాటలు వినరు. దేవుడి మాట వినకపోతే తర్వాత చాలా పెద్ద మూల్యము చెల్లించాల్సి వస్తుంది. సో వీరు మాట వినలేదు గనుక, తండ్రి చిత్తం ఏంటో వీరికి తెలియదు గనుక, దాన్ని వీరు చేయలేదు గనుక ఈ దుష్టులందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయారు. సో మొదట ఏమంటున్నాడు, లిస్నింగ్ టు మై వర్డ్స్, తర్వాత వాటి చొప్పున చేయు ప్రతివాడు, లివింగ్ బై మై వర్డ్స్, ఆయన మాటల చొప్పున బ్రతికేవాడు. సో ఆయన మాట ప్రకారం మనం బ్రతకాలంటే ఆయన మాట వినాలి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో వినాలి, దాన్ని గైకొనేటువంటి వారముగా ఉండాలి. సో ఎంత పెద్ద తేడా వచ్చేసింది, ఇద్దరికీ ఒకే రకమైన పరిస్థితులు. తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, వర్షం వచ్చింది, కొట్టింది. ఒకటేమో బండ మీద ఇల్లు కట్టబడింది, ఒకటేమో ఇసుక మీద ఇల్లు కట్టబడింది, ఒకటి నిలబడింది, ఒకటి కూలబడింది. కూలబడిన పాటు గొప్పదన్నాడు ఆయన. 25th February ఆ నెలలో నేను ఒకే ఒక సందేశం ఇచ్చాను, ఎందుకంటే ఫిబ్రవరి మొదటి 3 వారాలు నేను మాట్లాడలేదు. 25th February ఏంటి దేవుడు మనకిచ్చిన సందేశము, చిన్నవి అయినను మిక్కిలి జ్ఞానము గలవి. 4 జీవులు, సామెతలు 30వ అధ్యాయం 24 నుండి 28 వరకు దేవుడు ఆ 4 జీవుల ద్వారా మనకి జీవన పాఠాలు నేర్పించాడు. దాంట్లో చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. అంటే చీమలకి ముందు చూపు ఉంది, చీమలకు సిద్ధపాటు ఉంది, చీమలకు ఓపిక ఉంది, అవి ఆహారాన్ని కూర్చుకుంటాయని నేర్పించాడు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును అని చెప్పాడు. సో ఈ చిన్న కుందేళ్ళు బలహీనమైనవే కానీ బుద్ధి లేనివి కావు. అవి ఎట్లా సురక్షితంగా నివాసమును కలిగించుకోవాలో అట్లా కలిగించుకుంటాయి, అవి బండ సందుల్లో ఉంటాయి అని చెప్పాడు. 3వది, మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకి ఒక రాజు లేడు, ఒక కింగ్ లేడు, ఒక కమాండర్ లేడు, ఆర్డర్ ఇచ్చే మనిషి లేడు, అయినా కూడా అవి ఆర్డర్లో ఉన్నాయి, అవి వాటి ర్యాంక్లో ఉన్నాయి. మనకి ఇంట్లో అథారిటీ ఉంది తల్లి తండ్రి, మనకి చర్చ్లో అథారిటీ ఉంది పాస్టర్ ఎల్డర్స్, మనకి బయట అథారిటీ ఉంది గవర్నమెంట్ అఫీషియల్స్, మనకి ఎన్నో రకాలైనటువంటి అథారిటీస్ ఉన్నాయి స్కూల్లో, కాలేజ్లో, ఇతర స్థలాల్లో. కానీ మనము ఆర్డర్లో ఉన్నామా, ఆర్గనైజ్డ్గా ఉన్నామా, క్రమశిక్షణతో ఉన్నామా? 4వది, ఆ రోజున ఆయన చెప్పాడు, బలిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును. అంటే బలి చాలా చిన్న జీవి, దాన్ని పట్టుకోవచ్చు అట్లా, కానీ అది అంత చిన్నదైనా కూడా దానికి ఒక లిమిటేషన్ అంటూ లేదు. అది అనుకుంటే రాజు యొక్క మహల్లోకి కూడా వెళ్ళిపోతుంది. ఆ రోజు నేను మీకు చెప్పాను, అమెరికాలో ఉన్నటువంటి ఒక 26th ఫ్లోర్కి బల్లి పోయిందని. 26th ఫ్లోర్లో బల్లిని వారు పట్టుకున్నారు అని. అంటే నువ్వు ఎంత చిన్న వ్యక్తివైనా సరే దేవుడి మీద ఆధారపడితే నీకు అసలు ఆకాశమే హద్దు అంటారు కదా, అట్లా పైకి వెళ్ళిపోగలవని దేవుడు నేర్పించాడు. మార్చ్ 3వ తారీఖు దేవుడు మనతో మాట్లాడాడు. యాకోబు 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒకరికొకరు విరోధముగా మాట్లాడవద్దు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. సహోదరులకు చెప్పాడు, సహోదరులకు కూడా చెప్పాడు, బ్రదర్స్కి చెప్పాడు, సిస్టర్స్కి చెప్పాడు.
ఆయన యొక్క కుటుంబంలో సభ్యురాళ్ళం అనుకునేటువంటి వారికి చెప్పాడు. ఆయన సంఘంలో ఉన్న సభ్యులకు చెప్పాడు, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడి. వీళ్ళు అన్యులకు విరోధంగా మాట్లాడట్లేదు, వీళ్ళు తోటి సహోదరులకు విరోధంగా మాట్లాడుతున్నారు. విరోధముగా మాట్లాడుట అంటే ఏంటో ఆ రోజు మనం వివరంగా విన్నాం. వారిని కించపరిచేటట్టు, వారిని కత్తిరించేటట్టు, వారిని చించేసేటట్టు, వారి వెనక కొండ్యాలు, వారి వెనక పుకార్లు, వారి వెనక అబద్ధపు అభాండాలు. ఇది దారుణమైన పాపం, దేవుడు అసహించుకునేటువంటి ఒక పాపం అని బైబిల్ చెప్తోంది. స్లాండర్, విరోధముగా మాట్లాడుట అంటే ఆ మనిషి అక్కడ ఉన్నా అక్కడ లేకపోయినా ఆ మనిషి యొక్క ఇమేజ్ని, ఆ మనిషికి ఉన్నటువంటి గౌరవాన్ని పూర్తిగా కాలరాయడానికి, వారిని చెడుగా చూపించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. అది ఎప్పుడు కూడా తప్పు, అది ఎప్పుడు హేయమైనది. గాసిప్ అనేది, కొండెము అనేది ఆ మనిషి అక్కడ లేనప్పుడు, ఆ మనిషి గురించి వేరే ఒకరు, ఇద్దరు, ఒకరు, నలుగురు ఎంతమంది మాట్లాడినా మళ్ళా సేమ్ థింగ్ ఆ మనిషి ముందు మాట్లాడే ధైర్యం వారికి లేనప్పుడు వారు దుర్మార్గులు, పచ్చి పుండాకోరు దుర్మార్గులు. అది చర్చిలో చేయొద్దని దేవుడు చెప్పాడు, కానీ చర్చిలో అవుతుంది. ఇక్కడ ఆరాధన, అక్కడ అది ఈ చర్చిలో కూడా అయింది. ఇంకా నాకు సమాచారం అందుతూనే ఉంది, వాళ్ళు ఎవరు అనే సూచనలు కూడా నాకు ఇచ్చారు. దేవుడు అంటున్నాడు, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఈ సంఘంలో ఒకరెవరైనా తప్పిపోతే వారు దేవుడి బిడ్డ, వారు దేవుడి దాసుడు, దేవుడి దాసురాలు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు వారి సంగతి చూసుకుంటాడని దేవుడే చెప్పాడు. నేను జడ్జిని, వారి వ్యవహారం ఏంటో నేను చూస్తున్నాను, నీకు తెలియంది కూడా నాకు తెలుసు, వారి ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలుసు, వారిని ఎట్లా శిక్షించాలి, ఎట్లా సరిచేయాలి, అది నేను, తీర్పు నేను తీరుస్తాను, శిక్ష నేను విధిస్తాను. నువ్వెవడవు? వారు నీకేమవుతారు? వారు నీకు దాసులు కారు. నీవు వారి గురించి ఒక పళ్ళెత్తు మాట కాదు కదా, అసలు వారి గురించి అట్లాంటి ఆలోచన కూడా నువ్వు చేయకూడదు. చేస్తే వారికన్నా డబుల్ జడ్జిమెంట్, పనిష్మెంట్ నీకు వస్తుంది. సో ఆ రోజున మనం నేర్చుకున్నాం, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడే ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తాడు, మనకి ఆ అధికారం లేదని. జనవరి 2006లో, అంటే ఒక 16 సంవత్సరాల క్రితం, ఆస్ట్రేలియన్ సైంటిస్టులు ఒక విపరీతమైన అర్థం కానటువంటి రోగాన్ని టాస్మానియా అనేటువంటి ప్రాంతంలో, టాస్మానియన్ డెవిల్స్ అంటారు, అంటే అవి చిన్న సైజులో ఉండే కుక్కలు, టాస్మానియన్ డెవిల్, డాబర్మ్యాన్ లాగా, కానీ చిన్న సైజు కుక్క. వాటికి ఒక రోగం వచ్చి చచ్చిపోతున్నాయి, వందలు వేలు చచ్చిపోతున్నప్పుడు సైంటిస్టులు మొదట అనుకున్నారు ఇదంతా కూడా ఒక వైరస్ సోకి చచ్చిపోతున్నాయేమో అని. తర్వాత వారు తెలుసుకున్నారు, కాది, ఇదొక అరుదైనటువంటి భయంకరమైన క్యాన్సర్ అని. దానికి ఒక పేరు పెట్టారు, DFTD, డెవిల్ ఫేషియల్ ట్యూమర్ డిజీజ్ అని పేరు పెట్టారు. సైటోజెనెటిసిస్ట్ యాన్ మారీ పియర్స్ అనేటువంటి డాక్టర్ పరిశోధనలు చేసిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ చిన్న కుక్కలు, టాస్మానియన్ డెవిల్స్, అవి ఒకటితో ఒకటి పోట్లాడుకున్నప్పుడు ఆహారము కొరకు ఒకరిని ఒకరు కరుచుకుంటాయంట. సో ఈ నోళ్ళు కరుచుకున్నప్పుడు ముఖ్యంగా నోటిలో ఉన్న ఆహారాన్ని లాక్కోవడానికి ఇది నోరు పెట్టి కరుస్తుంది. సో నోళ్ళు కరుచుకుంటుంటాయి. సో ఒకదానికి రోగం ఉంటే, అల్సర్ ఉంటే, అది ఇంకొక దాని నోటిని కొరికినప్పుడు ఈ రోగంలో ఉన్నటువంటి క్రిములు దాని నోట్లోనికి వెళ్ళి దానికి రోగం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకని వారు ఏమన్నారు, డెవిల్ ఫేషియల్ ట్యూమర్ డిజీజ్ అన్నారు. సో ఒక్క సింగిల్ సిక్ డెవిల్ నోటితో ఇంకొక దాన్ని కొరికితే దానికి ఆ యొక్క రోగాన్ని ఇచ్చేస్తుంది. అంటే ఇవి ఎక్కువ కొరుక్కుంటాయి, ముఖాన్ని, నోటినే కొరుక్కుంటాయి. సో యాన్ మారీ అనేటువంటి సైంటిస్ట్ ఏమని చెప్పిందంటే, అట్లా ఇవి చాలా త్వరలో 40% అంతరించిపోయాయి. సో దాని గురించి నేను చదివినప్పుడు ఆ యొక్క పుస్తకంలో రాసినటువంటి రచయిత ఎట్లా రాశాడంటే, ఈ నోటి రోగం సంఘంలో ఉంది, జాగ్రత్తగా వినండి, ఈ నోటి రోగం సంఘంలో ఉంది. అండ్ సంఘంలో కొంతమంది డెవిల్స్ లాగా ఒకరి నోరు ఇంకొక నోరు గాసిప్, స్లాండర్ ద్వారా కొరుకుతారు, వాళ్ళు చంపుతారు, వాళ్ళు చచ్చిపోతారు. సో ఆ పాపం చేసే వాళ్ళు బతకరు. సో అది చెయ్యొద్దని దేవుడు మనకి చెప్పాడు, ఖరాఖండిగా చెప్పాడు. 17th మార్చ్లో మనం విన్నాం,
ఉన్మాది ఎలా ఉత్తముడయ్యాడు? పౌలు గురించి మనం విన్నాం. గలతీ పత్రిక 1:11 నుండి 14 వరకు. అపోస్తలుడైనటువంటి పౌలు పూర్వము హానికరుడు, దూషకుడు, హంతకుడు, విరోధి, కానీ కాగా ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని ఆయనే రాశాడు. దాంట్లో ఆయన్ని దేవుడు ఎలాంటి వ్యక్తిని ఎలా మార్చేశాడో మనకి చూపించాడు. అంటే మనకి దేవుడు ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడంటే, నీవెంత దారుణమైన మనిషివైనా నిన్ను నేను మార్చగలను, నీవు నాకు లొంగిపో, నిన్ను నీవు అప్పగించేసేయి, నిన్ను నేను మారుస్తాను, నూతన సృష్టిగా చేస్తాను, పాత రోతంతా తీసేస్తాను, సమస్తం కొత్తవిగా చేస్తాను. మార్చి 24న మనకు దేవుడు వినిపించిన సందేశము, యేసు ఎందుకు ఏడ్చాడు? లూకా 19:37 నుండి 44. యేసు ఎందుకు ఏడ్చాడు? తర్వాత ఒక చిన్న మెంబర్ నా దగ్గరికి డైరీ పట్టుకొని వచ్చి దాంట్లో 4-5 పేజీలు యేసు ఎందుకు ఏడ్చాడు అనేటువంటి నా సందేశం ఆ చిన్న హృదయాన్ని ఎంతగా మరి కదిలించిందో దాంట్లో రాసి నా ఇంటికి వచ్చి మరీ చూపించారు. పెద్దలకి అట్లా అయిందో లేదో నాకు తెలియదు. సో క్రౌడ్ ఏమో చీరింగ్, చుట్టూ ఉన్నటువంటి జనమేమో కేరింతలు కొడుతోంది, కానీ క్రైస్ట్ వాజ్ వీపింగ్. యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచాడు. ఆయన చిన్నప్పుడు బాలుడిగా ఏడ్చాడేమో, బైబిల్లో రాయబడలేదు, కానీ ఆయన పెద్దవాడైనప్పుడు ఆయన ఏడ్చాడు అనేది బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు ఏడ్చాడు? యెరూషలేమును చూచి దాని యొక్క పాపపు పరిస్థితిని చూచి ఆయన హృదయ వికారముగా ఏడ్చాడు. సో ఆయన పాపాన్ని చూసినప్పుడు ఏడ్చాడు. మనము యేసు వారమైతే మనం కూడా పాపాన్ని చూసినప్పుడు, బయట సమాజంలో చూసినా లేకపోతే మన స్వంత స్వభావంలో చూసినా ఏడ్చే వారముగా ఉంటాం. ఒకప్పుడు భక్తులు కన్నీటి ప్రార్థన చేసేవారు. కన్నీటి ప్రార్థన చేయడానికి 2 కారణాలు. ఒకటి, నశించే ఆత్మల కొరకు కన్నీళ్లు గార్చేవారు. రెండవది, నన్ను రక్షించి 3 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా నేను ఇంకా పాత మనిషిగా ఎందుకున్నాను, నన్ను మార్చు దేవా అని కన్నీళ్లు గార్చేవారు. ఈ రోజుల్లో అట్లాంటి అలవాటు చాలామందికి లేదు. మనం ఉన్నది ఎందుకంటే మన వారికి కన్నీళ్లు తెప్పియడానికి. క్రైస్తవుడు ఆ కుటుంబంలో ఉంటే వారికి కన్నీళ్లు తెప్పిస్తాడు, ఆ సంఘంలో ఉంటే వారికి కన్నీళ్లు తెప్పిస్తాడు, ఆ సమాజంలో ఉంటే అందరూ ఏడుస్తుంటారు వాడిని బట్టి, ఆఫీస్లో ఉంటే వాడిని బట్టి అందరూ ఏడుస్తుంటారు. అందుకని ఈ రోజున ఒక చర్చ మొదలైంది, క్రైస్తవులను మన సమాజం నుండి తుడిపేద్దాం అనేసి. ఎందుకంటే క్రైస్తవులు దీవెనగా ఉంటే అట్లాంటి మాట వచ్చేది కాదు. ఆ రోజు మనం విన్నాం, టీయర్స్ ఆర్ లిక్విడ్ పెయిన్ అని. కన్నీరు నొప్పి ద్రవము రూపంలో బయటికి రావడం. సో యేసు ఏడ్చాడు అంటే ఎంత నొప్పిని అనుభవించాడు. ఆయన హృదయాలను మార్చడానికి వచ్చాడు, ప్రభుత్వాలను మార్చడానికి రాలేదు. మార్చ్ 31 మనం విన్నాం ఆయన పునరుద్ధాన బలం, ఫిలిప్పీ 3:10 నుండి 11 వరకు. సో ఆయన పునరుద్ధాన బలం ఏంటి? ఈస్టర్ అనేది, రిజరక్షన్ సర్వీస్ అనేది పాల్గొంటే సరిపోదు, అది మనలో భాగం అవ్వాలి. అంటే ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమని అపోస్తలుడైన పౌలు అన్నాడు. సో మనకి అన్నిటికన్నా ముఖ్యమేంటి? క్రిస్టియన్ అయిన తర్వాత, రక్షించబడిన తర్వాత, దానికన్నా ముందు మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి ఆశయాలు వేరుగా ఉండొచ్చు, ప్రాధాన్యతలు వేరుగా ఉండొచ్చు. క్రిస్టియన్ అయిన తర్వాత ఏంటి? ఇప్పుడు నువ్వు స్కూల్లో నిన్నేసాము, స్కూల్కి వెళ్ళిన తర్వాత నీ ప్రియారిటీ ఏంటి? నీ సబ్జెక్ట్ స్టడీ చేయడం, నీ సబ్జెక్ట్ కొరకు అహర్నిశలు కష్టపడ్డం, మంచి మార్కులతో పాస్ అవ్వడం. ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్. ఇన్ క్రైస్ట్ నీవు ఏమి స్టడీ చేయాలి? నీ సబ్జెక్ట్ ఏంటి? నీ సోల్కి సబ్జెక్ట్ ఏంటి? సోల్ సబ్జెక్ట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. నువ్వు స్టడీ చేయాల్సింది యేసుక్రీస్తును, నువ్వు తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తును. నువ్వు క్రిస్టియన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్లో నేను మెరిటోరియస్గా ఉండాలన్నది నీ ఆశయంగా ఉంటే దారి తప్పిపోతావు. స్పోర్ట్స్లో నేను గ్రేట్ ప్లేయర్ని అవ్వాలంటే దారి తప్పిపోతావు. ఎందుకంటే యువర్ గోల్ ఈజ్ నాట్ క్రైస్ట్, సో యూ విల్ గో అవే, గో అస్ట్రే. యువర్ గోల్ ఈజ్ టు బీ ఇన్ క్రైస్ట్, అండ్ ఫర్ క్రైస్ట్ ఐ వాంట్ టు ఎక్సెల్ ఇన్ ఎడ్యుకేషన్, ఫర్ క్రైస్ట్ ఐ వాంట్ టు డూ వెల్ ఇన్ స్పోర్ట్స్. అది సెకండరీ, అది ప్రైమరీ కాకూడదు. సో మనకి ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు, మనకి జాబ్ ముఖ్యం కాదు, మనకి మనీ ముఖ్యం కాదు, మనకి శక్తి సామర్థ్యాలు ముఖ్యం కాదు, మనకి సుఖభోగాలు పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు. రియల్ క్రిస్టియన్కి ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. మరి నేను ఎట్లా ఆయన పునరుత్థాన బలాన్ని కలిగి ఉంటాను? ఆయన్ని తెలుసుకున్నప్పుడే.
బైబిల్ ద్వారా నీవు ఆయనని స్టడీగా ఆయన్ని స్టడీ చేసి ఆయన్ని తెలుసుకుంటున్న కొలది నీవు ఎదుగుతుంటావు. ఎదుగుతున్న కొలది ఆయనలాగా మారుతుంటావు. ఆయనలాగా మారుతున్న కొలది ఆయన స్వభావం, ఆయన సామర్థ్యం నీకు అనుగ్రహించబడతాయి. అంతవరకు నువ్వు పెనుగులాడుతూ ఉంటావు, ఓడిపోతుంటావు. ఏప్రిల్ 7న యేసునామములో అనే సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 16 నుండి 20 వరకు. 7 యేసునామములో మనకి ఇవ్వబడిన విషయాల గురించి నేను ఆ రోజున చెప్పాను. ఇప్పుడు రెండింటిని జస్ట్ అట్లా టచ్ చేస్తాను. ఒకటి, యేసునామములో మనందరికీ సంఘముగా ఐక్యత ఉండాలని దేవుడు చెప్పాడు. 1 కొరింథీ 1:10లో, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సో యేసునామంలో మీరేం చేయాలి? ఐక్యపడి ఉండండి. అందరూ ఒకే మాట మాట్లాడండి. అందరూ ఒకే ఆలోచన చేయండి. అందరూ ఆయనకు అంకితమై ఉండండి. సో అట్లా దేవుడిలో ఉన్నటువంటి దేవుడి ప్రజలందరూ ఒక్కటిగా ఉండమన్నాడు. రెండవది ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. దాని తర్వాత పాయింట్లో నేను చెప్పాను, దేర్ ఈజ్ సెపరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీరు వేరుగా ఉండండి అని కూడా చెప్పాడు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని, అంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్య ప్రకారం కాకుండా, క్రమంగా కాకుండా అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరుణ్ణి, ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని, వారు క్రమము లేరు, అక్రమంగా ఉన్నారు, అట్లాంటి వారి యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాం. మొదటిది ఐక్యంగా ఉండండి అని వేడుకొనుచున్నాం అన్నాడు. అక్కడ ప్లీడింగ్, కానీ ఇక్కడ వారిని విరిచి వేరైపోమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే వారు క్రమం తప్పారు. మీరున్న క్రమములో మీరు వారితో జతగడితే మిమ్మల్ని కూడా లాగుతారు. మునిగేవాడు మునిగాడు, నిన్ను కూడా ముంచేస్తాడు. కనుక నువ్వు వాడితో వేరైపోమని యేసునామమున ఆజ్ఞాపించాడు. ఇది నేను ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను, అయినా కొంతమందికి అట్లా చేసే మనసు లేదు, ఇంకా చెయ్యట్లేదు అని కూడా నాకు సమాచారం. 14th ఏప్రిల్లో దేవుడు కొత్త సిరీస్ని మనతో మొదలుపెట్టించాడు. ఐఎమ్ సిరీస్. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు పలికిన శ్రేష్టమైన 7 వ్యాఖ్యలు, 7 స్టేట్మెంట్స్. దాంట్లో మొదటిది జీవాహారము నేనే అన్నాడు. ఏప్రిల్ 21 నేను లోకమునకు వెలుగును అన్నాడు. సో ఆయన వాక్యము ద్వారా మనము రోజు భుజించి ఆయన్ని మనము కలిగి ఆరోగ్యముతో, అభివృద్ధితో, బలముతో, జ్ఞానముతో ఉన్నాం. సో ఆయన లోకానికి వెలుగు అన్నాడు. కనుక మనలో ఎలాంటి డార్క్ డిజైర్లు ఉండకూడదు, అంటే మనలో చీకటి కోరికలు ఉండకూడదు, మనము చీకటి క్రియలు చేసేవారముగా ఉండకూడదు. నేనే ద్వారమును అన్నాడు ఏప్రిల్ 28న. మే 5న నేను గొర్రెల మంచి కాపరిని అనే సందేశం విన్నాం. 12th మేన పునరుద్ధానమును జీవమును నేనే అనే సందేశం విన్నాం. 19th మేన నేనే మార్గమును సత్యమును జీవమును అనే సందేశం విన్నాం. 26th మేన నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఒక్కొక్క మెసేజ్ గంట, యూట్యూబ్లో ఉన్నాయి అన్నీ, మీరు పోయి వెనక్కి వినొచ్చు. 2nd జూన్ పరీక్షించబడుట, శోధించబడుట. యాకోబు 1:12 నుండి 15 వరకు మనం విన్నాం. పరీక్ష శ్రమల విషయంలో ఎట్లా ఉంటుంది, శోధన విషయంలో మనం ఎట్లా పాపము చేయడానికి ప్రేరేపించబడతాం అనేది ఆ రోజున విన్నాం. సో చాలాసార్లు మనలో ఉన్నటువంటి పాపపు నైజము మనము పాపము చేయుటకు ప్రేరేపిస్తుంది. అందుకనే స్వకీయ దురాశ చేత ఈడవబడిన వారై. సో బయట ఉన్నటువంటి టెంప్టర్ కన్నా లోపల ఉన్నటువంటి ట్రైటర్ డేంజరస్. బయట శోధకుడు ఉన్నాడు, కానీ లోపల అప్పగించే దుర్మార్గుడు ఉన్నాడు. చరిత్రలో మార్క్ యాంటనీ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన్ని సిల్వర్ థ్రోటెడ్ ఆరటర్ ఆఫ్ రోమ్ అంటారు. రోమ్ యొక్క వెండి నోరు కలిగిన, లేకపోతే వెండి గొంతుగా కలిగినటువంటి వక్త, చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, స్టేట్స్మెన్, యుద్ధంలో పౌరుషంతో పోరాడినటువంటి వీరుడు, అందమైన వాడు, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, పేరుగాంచాడు. కానీ ఒక రోజున ఆయనకున్నటువంటి నైతిక బలహీనతను గురించి ఆయన యొక్క గురువు ఇట్లా అన్నాడు. ఆయన్ని పట్టుకొని, ఓ మార్కస్, నీవు లోక విజేతవు, కానీ నిన్ను నీవు జయించలేకపోయావు రా అన్నాడు. నువ్వు లోకాన్ని జయించావు, కానీ నిన్ను నీవు జయించలేకపోయావు. సో స్వకీయ దురాశలకు
మనము అప్పగించుకున్నంత కాలం మనకి జయ జీవితం ఉండదు. అపవిత్రతలోనే మనము తలకిందులవుతూ ఉంటాం. 9th జూన్న క్రీస్తులో ఒకరికొకరు అనే సందేశాన్ని దేవుడు మనకు వినిపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుండి 35 వరకు. ఎట్లా ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరి కోసం ఒకరము జీవించాలి. మళ్ళా నేను జూన్లో లేను, విదేశాలకు మీటింగ్స్ కోసం వెళ్ళాను. జూలై 7కి మళ్ళా నా మెసేజ్ ఉండింది. సేవించుటకు స్వాతంత్రము, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు. లిబర్టీ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ అని చెప్పాను. స్వాతంత్రము, ప్రేమ కలిస్తే సేవ వస్తాయి. అంటే యేసు నిన్ను విమోచించాడు, యేసు నీకు ఆ యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చాడు, యేసు నీలో ప్రేమను పెట్టాడు, నువ్వు సేవ చేస్తావు. లిబర్టీ మైనస్ లవ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్ టు సిన్ అని కూడా చెప్పాను. స్వాతంత్రం ఉంది కానీ దాంట్లో ప్రేమ లేదు. అప్పుడు ఏం చేస్తావంటే పాపం చేస్తావు. సో దేవుడు మన స్వార్థము నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు సేవ చేయడానికి. మన అహము నుండి మనల్ని వేరు చేశాడు సేవ చేయడానికి. మనల్ని లోకము నుండి వేరు చేశాడు ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు సేవ చేయడానికి. ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం అది చేస్తున్నామా? అది చేయకపోతే మనము పాపం ఏ రూపంలో ఉన్న పాపానికి మనం బందీలం అయితే మనకి స్వాతంత్రం లేదు. అండ్ పాపానికి మనము దాసోహం అంటే మనము పాపానికి సేవ చేస్తున్నాం. అట్లా మనం ఉండొద్దని ప్రభు మనకి చెప్తున్నాడు. ఆ రోజున మనం నేర్చుకున్నాం. 21st జూలై ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి? యాకోబు 5వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు గల భాగంలో దేవుడు మనకు నేర్పించాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ప్రార్థన చేయమన్నాడు. మీలో ఎవడైనా సంతోషంగా ఉంటే కీర్తనలు పాడమన్నాడు. అంటే మన జీవితంలో ప్రతి పరిస్థితికి దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఆదేశాన్ని ఇచ్చాడు. చక్కగా మనల్ని నడిపిస్తాడు. 28th జూలై మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. యాకోబు అదే భాగంలో. సో మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకోండి. పాపం ఒప్పుకుంటే క్షమించబడతాం. పాపం ఒప్పుకుంటే దాని నుండి వేరు చేయబడతాం. పాపం ఒప్పుకుంటే వర్ధిల్లుతాం. మీరు సామెత 28:13 చదివితే తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తన అతిక్రమములను ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. అంటే పాపం అనేది మనలో పెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా వర్ధిల్లం. అది మనల్ని నాశనము చేస్తుంది. సో ఆ రోజున మనం సందేశంలో విన్నాము, వ్యక్తిగతంగా చేసిన పాపాన్ని వ్యక్తుల దగ్గరికి పోయి ఒప్పుకోవాలి. సమాజానికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని సమాజం ఎదుట ఒప్పుకోవాలి. కొన్ని పాపాలు బహిరంగముగా ఒప్పుకుంటాం, కొన్ని రహస్యముగా ఏకాంతముగా ఎవరికి వ్యతిరేకంగా చేశామో వారితో ఒప్పుకుంటాం. కానీ పాపం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అది మనల్ని నాశనం చేసే విషయం. అది ఈ మాటను ఒక గొప్ప థియోలోజియన్, చరిత్రలో పేరుగాంచిన థియోలోజియన్ చెప్పాడు. స్పిట్ అవుట్ ద పాయిజన్ విత్ ఆల్ స్పీడ్. నీలో పాపం ఉంటే అది విషయము కనుక దాన్ని వేగంతో బయటికి కక్కేసేయి. దాన్ని లోపల పెట్టుకొని దాచిపెట్టి ఒప్పుకోకుండా బయటపడకుండా కప్పుకొని నువ్వు వర్ధిల్లవు, నువ్వు క్షీణించిపోతావు. నీకు ట్రీట్మెంట్ ఏంటంటే ఆ విషయాన్ని బయటికి చిమ్మేసేయి. ప్రపంచంలో అందరూ పాపులే కనుక నేను పాపిని అని చెప్పుకోవడానికి నాకు ఏ రకమైనటువంటి నామోషి లేదు. నేను ఎప్పుడో చెప్పాను, అందరికన్నా అధముడను, పాపులలో ప్రథముడను, అత్యంత హేయుడను, నీచుడను, నికృష్టుడను, దుష్టుడను, దుర్మార్గుడను, దరిద్రుడను, ద్రోహిని, దోషిని. ఇది నా ప్రతిరోజు ప్రార్థన. ఎవ్రీడే ఐ ప్రే వితౌట్ ఫర్గెటింగ్. ఎవ్రీడే ఐ ప్రే. You will also benefit if you pray like that. And I have no problem. ప్రపంచంలో 820 కోట్ల ముందు నేను ఘోర పాపిని, యేసు నా గొప్ప రక్షకుడు అని చెప్పడానికి నాకు ఏ భయం లేదు. అండ్ మీరు ఒకవేళ నాకు కనబడిన నా పాపం ఏంటో నాకు చూపిస్తే మీ అందరి ఎదుట మోకాళ్ళ మీద ఒప్పుకోవడానికి కూడా నాకు 1 సెకండ్ పట్టదు. ఎందుకంటే ఐఎమ్ నథింగ్. నేను బూడిదే, నేను ధూళి. సో నేను ఎప్పుడైతే ఐఎమ్ సంథింగ్ అనుకుంటానో ప్రొటెక్షన్ అనేది వచ్చేస్తుంది. నేను కనుక కాపాడుకోవాలి, నన్ను ఎవరు తక్కువ చూడకూడదు, నన్ను నేను గొప్పగా చూపించుకోవాలి. అదే నాశనం, అదే విషయం. 4th ఆగస్ట్ దేవుడి వ్యవహారములు న్యాయమైనవి. 1 పేతురు 4:17 నుండి 19. దేవుడు విశ్వాసులతో ఎట్లా వ్యవహరిస్తాడు, అవిశ్వాసులతో ఎట్లా వ్యవహరిస్తాడు, విశ్వాసులను శ్రమ ద్వారా ఎట్లా తీర్చిదిద్దుతాడు, క్రమశిక్షణలో పెడతాడు, అవిశ్వాసులను ఎట్లా తీర్పు శిక్ష ద్వారా నాశనము చేస్తాడు అనేది మనం నేర్చుకుందాం.
ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, దేవుడు డిసిప్లిన్ చేసినప్పుడు, ఆయన ప్రేమించిన ఆయన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు మొదట వారి మనస్సాక్షి ద్వారా వారిని హెచ్చరిస్తాడు. ఇది చాలా బేష్ అయింది. మనస్సాక్షిలో నేను గద్దించబడితే, హెచ్చరించబడితే నేను లోబడిపోయి సరి చేసుకుంటే బేషు. అది చేయకపోతే మనుషులను వాడతాడు. అంటే ఇతరులు వచ్చి మనకు చెప్తారు, ఇతరులను వాడతాడు. లేకపోతే ఇతరులు చెప్పినా మనం వినకపోతే జీవన సంబంధమైన పరిస్థితులను తెస్తాడు. ఈ పరిస్థితుల్లో నీకు రోగం రావచ్చు, నీకు ఉద్యోగం పోవచ్చు, నీ కుటుంబంలో కలతలు రావచ్చు, నీకు ప్రమాదం ఎదురవ్వచ్చు. నీవు ఏవేవైతే ఆధారంగా చేసుకున్నావో అవన్నీ కూడా నీ దగ్గర నుండి ఆయన తీసేయచ్చు. అది భయంకరమైన పరిస్థితి. దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం మనకి. నీ చర్చ్ హ్యాండిల్ చేయలేదు, నీ పాస్టర్ హ్యాండిల్ చేయలేడు, నీ బాస్ హ్యాండిల్ చేయలేడు, నీ గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదు. ఎట్లా చేస్తారు? దేవుడు దాంట్లో ఉన్నప్పుడు వారు ఎట్లా చేస్తారు? సో దేవుడి వాక్యంలో ఒక్కొక్కటి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము గమనిస్తున్న అంశముల్లో మనం ఎంత ఎదిగాం. ఇప్పుడు దాకా ఆగస్టుకు వచ్చేసాను నేను. ఆగస్టు ఈ మధ్య కనుక నేను మళ్ళీ అక్కడ ఏమీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆగస్టు 11 నుండి మనము మలాకీ వచనం వెంబడి వచనం మొదలుపెట్టాం. 10 వారాలు మలాకీలో మనం ఉన్నాం. సో మొదట దేవుని వాక్య భారము గురించి విన్నాం. తర్వాత దేవునితో వివాదము ఆగస్టు 18. తర్వాత వక్రమైన యాజకులు ఆగస్టు 25. సెప్టెంబర్ 1వ తారీఖు దేవుడు అంటే చిన్న చూపు. సో ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని చిన్న చూపు చూశారు కనుక ఆయనకిచ్చే ఆరాధనలో, అర్పణలో ఆయనకి తక్కువ చేశారు, ఆయన్ని అవమానించారు. ఆ రోజున మనం విన్నాం, చాలామంది సంఘానికి ఈజీగా వస్తారు, ఈజీగా పోతారు. ఇది దేవుడిని చిన్న చూపు చూసే లక్షణం. ఎందుకు మనం చర్చికి ఆలస్యంగా వస్తాం? ఎన్నో కారణాలు మీకు ఉండొచ్చు, మంచివి చెడ్డవి. ఎందుకు స్కూల్కి ఆలస్యంగా పోరు? ఎందుకు ఆఫీస్కి ఆలస్యంగా పోరు? ఎందుకు రైల్వే స్టేషన్కి ఆలస్యంగా పోరు? ఎందుకంటే అక్కడ జాగ్రత్త. చర్చికి ఎందుకు ఆలస్యం అవుతారు? జాగ్రత్త లేదు. జాగ్రత్త లేదంటే దేవుడు అంటే చిన్న చూపు, లో వ్యూ ఆఫ్ గాడ్. మీ బాస్ మిమ్మల్ని పిలిస్తే టైంకే పోతారా? ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిస్తే టైంకే పోతారా? పోతారు. కానీ దేవుడి సన్నిధి ఎందుకు ఆలస్యంగా వస్తారంటే దేవుడు అంటే చిన్న చూపు. ఆ రోజున విన్నాం, కొంతకాలానికి కొంతమంది క్రైస్తవులకి దేవుడు బోర్ కొడతాడని. ఆరాధన బోర్ అయిపోతుంది, దేవుడి వాక్యం బోర్ అయిపోతుంది, సంఘ సహవాసం బోర్ అయిపోతుంది. సో ఆ రోజున ఒక సేవకుడు చెప్పినటువంటి మాట నేను చెప్పాను, ఈ లోకంలో, సంఘంలో, దేవుడి సహవాసంలో నీకు దేవుడి విషయాలు బోరు కొడితే నీకు పరలోకం పరమ బోరుగా ఉంటుంది, నువ్వు అక్కడికి రాకూడదని. మరి ఇంకెక్కడికి పోతావు? పరలోకానికి రాకపోతే ఇంకెక్కడికి పోతావు? అగ్ని గంధకాలతో మండే గుండం తప్ప మరో స్థలం లేదు కదా. సో దేవుడంటే మనుషులకి ఎంత అలుసు, దేవుడంటే మనుషులు ఎంత అలిసిపోయారు, దేవుడంటే మనుషులకి ఎంత ఆయాసం, దేవుడంటే మనుషులకి ఎంత అలక్ష్యం అనేది ఆ రోజున విన్నాం. ఒక మనిషి హృదయము చల్లబడిపోతే, ఆత్మ నులివెచ్చనిగా అయిపోతే పైన ఈ లక్షణం ఉంటుంది. అది ఆ మనిషి చూసుకోవాలి. 8th సెప్టెంబర్ తప్పుదారి పట్టించే బోధకుల గురించి మనం విన్నాం. తర్వాత నేను మళ్ళా యూరోప్కి వెళ్ళాను. 6th అక్టోబర్ వరకు నేను మాట్లాడలేదు. 6th అక్టోబర్ వచ్చిన తర్వాత మలాకి వచనం వెంబడి వచనం ప్రకారం దేవుడు మనతో విశ్వాసఘాతకుల గురించి మాట్లాడిచ్చాడు. ఆ విశ్వాసఘాతకులు ఏం చేశారు? 3 చేశారు. ఒకటి, వారు ఉన్న సమాజమునకు నమ్మక ద్రోహము చేశారు, బిట్రేయర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. రెండవది, దేవుడు వారితో చేసిన నిబంధనకు వారు నమ్మక ద్రోహము చేశారు, బిట్రేయర్స్ ఆఫ్ ద కవనెంట్. మూడవది, వారి జీవిత భాగస్వాములు, వారి భార్యలకు వారు విడాకులు ఇచ్చి మరొకరిని చేసుకుని వారికి నమ్మక ద్రోహం చేశారు, బిట్రేయర్స్ ఆఫ్ ద కంపానియన్. సో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను సృష్టించినటువంటి, నీతో నిబంధన చేసినటువంటి దేవుడికి వ్యతిరేకంగా నమ్మక ద్రోహము చెయ్యకూడదు. రెండవది, నిన్ను ప్రేమించి వెతికి రక్షించి నిన్ను ఏ సంఘంలో, విశ్వాసుల సమాజంలో పెట్టాడో వారికి వ్యతిరేకంగా నమ్మక ద్రోహము చెయ్యకూడదు. మూడవది, నీకు వివాహంలో దేవుడు జత చేసిన జీవిత భాగస్వామికి నమ్మక ద్రోహము చెయ్యకూడదు. సో దేవుడి నిబంధనను కాలరాచేవారు మిగతా వాటిని తోసేయడానికి ఎక్కువ టైం పట్టదు. తర్వాత మనం 13th అక్టోబర్ శుద్ధి చేసే తీర్పు గురించి విన్నాం. 20th అక్టోబర్ దేవుని యొద్ద దొంగిలుట విన్నాం. 27th అక్టోబర్ దేవుని సేవించుట వ్యర్థమా. 3rd నవంబర్ వచ్చింది మన చర్చ్ 13th యానివర్సరీ.
సంఘం పట్ల దేవుని ప్రణాళిక ఎఫెసీ పత్రిక 4:11 నుండి 16 వరకు విన్నాం. సంఘం పట్ల దేవుడి ప్రణాళిక ఏంటో ఆ రోజున స్పష్టంగా విన్నాం. మనం రక్షించబడింది మనము సేవ చేయడానికి. వీఆర్ నాట్ సేవ్డ్ టు సిట్. మనం రక్షించబడింది కూర్చోవడానికి కాదు, వచ్చిపోవడానికి కాదు. మనం రక్షించబడింది సేవ చేయడానికి. అది చాలా స్పష్టంగా మనం విన్నాం. సో ఎవ్రీ మెంబర్ మినిస్ట్రీ, సంఘంలో రక్షించబడి సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరూ సేవకులు. అందరూ వారి వారి బాధ్యతను దేవుడి కొరకు చేస్తారు, సంఘక్షేమం కొరకు చేస్తారు. 10th నవంబర్ దేవుని మహాదినం, మలాకి అయిపోయింది. 17th నవంబర్ శరీరంలో ఒక ముళ్ళు. 2 Corinthians 12:7-10 అపోస్తలులైన పౌలు యొక్క అనుభవం, అది మనకి ఎట్లా అనుభవంగా ఉంటుందో. 24th నవంబర్ ప్రభువునందు మీ నాయకులకు లోబడుడి. హెబ్రీ 13:17 విన్నాం. సో ప్రభువునందు మీ నాయకులకి ఎందుకు లోబడాలి? ఎందుకంటే వారు మీ ఆత్మలను కాపలా కాస్తున్నారు. వారు మీరు తప్పిపోకుండా, పాపంలో పడకుండా, మీరు చెడు చేయకుండా మిమ్మల్ని కాపాడుతారు. మీరు వెనక్కి దిగజారిపోకుండా కాపాడుతారు. మీకు వాక్యం బోధిస్తారు, మీకు ఉపదేశం చేస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని విశ్వాసంలో పెంచుతూ పోతారు. మీకు నిత్యమైనటువంటి రక్షణ అనుభవంలోనికి తీసుకుని వస్తారు. సో ఆ రోజున విన్నాం, అపోస్తలులైన పౌలు ఒక మాట అంటాడు కొరింథీయులకు రాసినప్పుడు, ఇవియునుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. సో ఆ రోజున నేను చెప్పాను, ఒక చర్చి ఒక పాస్టర్ని ఎట్లా చంపేసిందో. అండ్ ఈ రోజున మీ చర్చ్ పాస్టర్గా నేను మీ ఎదుట ఒప్పుకుంటాను, నేను కొందరితో సంతోషంగా లేను. నా హృదయము పగిలిపోయింది, నేను దుఃఖముతో ఉన్నాను. అలాంటి వారికి అది క్షేమము కాదు. నేను ఎందుకు మీ ఎదుట ఒప్పుకుంటున్నానంటే మీకు అవకాశం ఇస్తున్నాను తెలుసుకోవడానికి, నా వలన మా పాస్టర్ దుఃఖములో దేవుడి ఎదుట ఏడుస్తున్నాడా, అయితే అది నాకు శాపం అవుతుంది. కనుక నేను పోయి నా పాస్టర్తో సరి చేసుకుని సమాధానపడి ఆయనకున్న నా దుఃఖాన్ని తొలగించుకోవాలని మీకు అవకాశం ఇచ్చాను. అయినా మీలో కొందరు రారని నాకు తెలుసు. నేను దుఃఖపడుతూనే ఉంటాను. దేవుడు ఏం చెప్పాడో అది జరుగుతూనే ఉంటుంది. తర్వాత దేవుడు చెప్పాడు పేతురు ద్వారా, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు, దానిని కాయుడి. సో సంఘానికి కాపర్లు, వాచ్మెన్, గొర్రెలను కాపాడి గొర్రెలకు క్షేమాన్ని కలిగించి, గొర్రెలు తోడేళ్ల బారిన పడకుండా, గొర్రెలు దొంగలు ఎత్తుకోపోకుండా, గొర్రెలు దారి తప్పి గుంటల్లో పడకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడే బాధ్యత సంఘ కాపరిది, పెద్దలది. నిజంగా జరిగిన విషయం, అమెరికా కనెక్టికట్లో ఒక ఆయన, అప్పుడు ఐపాడ్ ఉండేది. ఐపాడ్ అంటే చెవుల్లో పెట్టుకొని మ్యూజిక్ వినేటువంటి చిన్న గ్యాడ్జెట్ ఐపాడ్. సో అది పెట్టుకొని ఫుల్ సంగీతం పెట్టుకొని వింటున్నాడు. పైన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది, పైన అంతస్తు తగలబడిపోతుంది. ఈయన మాత్రం ఈ యొక్క సంగీత హొయలో లయలో ఉన్నాడు, లయదప్పి. కొంతకాలమైన తర్వాత, అంటే కొన్ని గంటలైన తర్వాత పొగ పెరిగింది, దగదగా మండిపోతుంది. ఈయనకి తెలియట్లేదు. ఎవరో ఫోన్ చేసి మరీ చెప్పారు, పైన ఇల్లు తగలబడిపోతుంది, ఇంట్లో ఉన్నావా లేవా అని. ఫోన్ కనుక ఎత్తాడు. ఎత్తినప్పుడు తెలిసింది ఇల్లు తగలబడిపోతుందని ఎవరో హెచ్చరిక చేశారని. వెంటనే పోయి పై డోర్ మూసేశాడు, ఆ అగ్ని కిందికి రాకుండా. తర్వాత ఆ ఫోన్ చేసిన వాళ్ళే వేరే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి చెప్పారు, వాడి ఇల్లు తగలబడిపోతుంది, వాడు ఎక్కడ తగలబడ్డాడో నాకు తెలియదని. సో వాళ్ళు వచ్చి ఆపారు. ఆపినప్పుడు ఈయన పేరు ఆండ్రూ రైలీ. ఈయన అగ్నిమాపక దళం వారితో చెప్తున్నాడు, నాకు పొగ వస్తుందని తెలియదు, నాకు మండిపోతుందని తెలియదు, నా ఇంటికి ఫైర్ అలామ్ ఉంది, అది మోగుతుందని తెలియదు. అంటే వాళ్ళందరూ ఏం చేయాలో గుడ్లు అప్పగించి చూస్తున్నారు. నువ్వేం మనిషివురా నాయన, నీ ఇల్లు తగలబడిపోతుంటే నీకు తెలియదు. బయట నుండి ఒకడు హెచ్చరిక చేసి ఆపాడు. సో పాస్టర్ కూడా అంతే, నువ్వు తగలబడిపోతుంటే నీకు తెలియకపోవచ్చు, పాస్టర్ చూసి నిన్ను వారించి హెచ్చరించి నిన్ను ఆపడానికి దేవుడు పెట్టిన కాపలవాడు. December 1న మనము ఇక గాస్పల్ అకార్డింగ్ టు మార్కు సువార్త వచనం వెంబడి వచనంలోనికి వచ్చేసాం. 1 డిసెంబర్న సువార్త ప్రారంభం, 8th డిసెంబర్న ప్రభు మార్గము సిద్ధపరచుడి, 15th డిసెంబర్ యేసు బాప్తిస్మము, 22nd డిసెంబర్ యేసు శోధించబడిన. వాటితో ప్రసంగాలు అయిపోయినాయి. 15th ఆగస్టున అది స్పెషల్ మీటింగ్, డిసైపుల్షిప్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం, శిష్యరికపు సమావేశం కూడా పెట్టాం. సో నేను 15th ఆగస్టు స్పెషల్ మీటింగ్ని తీసేస్తే 41 ఆదివారాలు 41 సందేశాలు ఇచ్చాను. 11 ఆదివారాలు లేను,
11 ఆదివారాలు 52లో ఇవ్వలేదు. 41 మెసేజెస్ దేవుడు ఇచ్చాడు. సో నేను ఎట్లాంటి మనిషినంటే, నేను చేసిన దానికి ప్రతిఫలం ఎంత వస్తుంది, ఉందా లేదా అని చూసుకునే మనిషిని. సో నేను అట్లా చూసుకున్నప్పుడు మరి ఒక చర్చిగా దేవుడు మాకెంతో ధన్యతనిచ్చాడు, వాక్యాన్ని చెప్పిస్తున్నాడు, అనేక రకాలుగా మనకి అవగాహన కల్పిస్తున్నాడు. కానీ మనం ఎంత నేర్చుకున్నాం? ఒక్కొక్క మెసేజ్, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక్క మెసేజ్ చాలు ఒక మనిషిని మార్చేయడానికి. ఒక్కొక్క మెసేజ్ మన హృదయమును కైవసము చేసుకొని, అంటే జయించేసి, మన ఆత్మను శుద్ధి చేసి, మనల్ని పూర్తిగా రూపాంతరపరిచేటువంటి సందేశం అది. కానీ అట్లా మనం అయ్యామా? సో ఒక పాస్టర్గా నేను సంఘాన్ని చూసినప్పుడు మిస్ మ్యాచ్ అనేది నాకు కనబడుతుంది. వాక్యానికి మన వ్యక్తిత్వానికి, వాక్యానికి మన వ్యవహారానికి నాకు ఇంకా మిస్ మ్యాచ్ కనపడుతుంది. అంటే సరిగ్గా కనబడట్లేదు, అంటే కొందరు సరిగ్గా లేరు అనేది అర్థమవుతుంది. మరి ఇంత దేవుడు మనకి నేర్పిన తర్వాత మనము నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకోకపోతే, సో నేను గమనించినప్పుడు చూసింది ఏంటంటే, కొంతమంది పూర్తిగా దేవుడికి అప్పగించుకోవట్లేదు, లోబడట్లేదు. కొందరు చాలా తెలివితేటలు వాడి స్పృహతో ఏమి చేస్తున్నారంటే, ఇది నేను చేస్తా, అది నేను చెయ్య, ఇక్కడ నేను ఒప్పుకుంటా, అక్కడ నేను ఒప్పుకోను. ఇది చాలా ఓపెన్గా, బిబ్లికల్గా, ప్రాక్టికల్గా మన మెంబర్స్లో నేను చూసింది. మిస్ మ్యాచ్ అనేది క్లియర్గా దేవుడు చూపించాడు. అది మీకు దీవెన అంటే కాదు, అది మీకు ఉపయోగమా అంటే కాదు, అది మిమ్మల్ని ఉద్ధరిస్తుందా అంటే కాదు, అది మీకు తీర్పును పెంచుతుంది, మీకు శిక్ష ఎక్కువయ్యేటట్టు చేస్తుంది, మీకు భారీ నష్టాలు కలిగిస్తుంది. సో ఏం చేయాలి బ్రదర్? బీ వైజ్. ఎవ్రీ ఏరియాలో, మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో మన ప్రయారిటీస్ సెట్ చేసుకుందాం, మన ప్రాధాన్యతలు సరి చేసుకుందాం. అండ్ మన పర్స్యూట్స్, మనం వేటి వెంటపడి పరుగులు పెడుతున్నామో వాటిని సరైనవిగా పెట్టుకుందాం. ఈ మాటతో నేను ముగిచ్చేస్తాను. జార్జ్ హ్యాచ్ ఆయన పేరు. ఆయనకి 7 మంది మగపిల్లలు, 5 మంది ఆడపిల్లలు, 12 మంది, డజన్ పిల్లలకి తండ్రి, ఒక రైతు. సో ఆయన ఉండే ప్రాంతంలో పొరుగువాడొకడు ఆయన దగ్గరికి ఆదివారం ఉదయమే వచ్చి చెప్పాడు, ఇదిగో తుఫాన్ వస్తుందంట, వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పారు, నీ ఎండుగడ్డి చాలా పెరిగింది, ఈరోజు నేను నీకు సహాయం చేస్తా, నీ 7 కొడుకులు నువ్వు వచ్చేస్తే మనం అందరం కలిసి ఎండుగడ్డి కోసేసి నీ గోదాములో కూర్చిపెట్టేద్దాం, నాశనం అవ్వక మునుపంటే. ఆయన అన్నాడు, ఇవాళ ఆదివారం, నేను నా యొక్క కుటుంబం అంతా సంఘానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి. పొరుగోడు అన్నాడు, నువ్వు ఈరోజు పోతే నీ యొక్క ఎండుగడ్డి అంతా నాశనం అయిపోద్ది, చాలా నష్టం వస్తుంది నీకు. ఆయన అన్నాడు, పర్వాలేదు, ఆదివారం దేవుడి సంఘానికి వెళ్లకుండా నేను ఎండుగడ్డి కోసే పనిలో నేను నా కుమారులు ఉండము అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తుఫాను వచ్చింది, మొత్తం అంతా కొట్టుకుపోయింది. సాయంత్రానికి ఆ పొరుగోడు వచ్చి అన్నాడు, ఇదిగో నేను చెప్పా, నీవు వినలేదు, ఎండుగడ్డి అంతా పోగొట్టుకున్నావు అంటే. ఆ జార్జ్ హ్యాచ్ అన్నాడు, ఎండుగడ్డి పోతే పోయింది, కుటుంబాన్ని కాపాడుకున్నా అన్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది అట్లాంటి తండ్రులు ఉన్నారు, ఎంతమంది అట్లాంటి తల్లులు ఉన్నారు. అందుకనే ఆ యొక్క చరిత్రలో, నెబ్రాస్కా అమెరికాలో ఉన్నటువంటి ఈయన కుటుంబ చరిత్ర తర్వాత రాశారు, 4వ తరం వరకు ఈయన కుమారులు, కుమార్తెలు, తర్వాత వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, 4వ తరం వరకు అందరూ కూడా దేవుని యందున్నారు. అందరూ దేవుడి కొరకు సేవ చేసినటువంటి వారిగా చరిత్రలో నిలిచిపోయారు. అరే ఎండుగడ్డి ఎవరికి కావాలరా? నీ కొడుకులు, నీ కుమార్తెలు నాశనానికి అప్పగించి ఎండుగడ్డి కోసే తండ్రి గాడు. కానీ అదొక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్, అది రియల్ పీపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఈ రోజున మీరు పొలంలో పనిచేసే రైతులు కాకపోవచ్చు, ఎండుగడ్డి కోయకపోవచ్చు, మీరు కోసేది ఇంకోటి అయి ఉండొచ్చు. కానీ చాలా సింపుల్గా అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ చర్చ్ ఎగ్గొట్టొచ్చు. చర్చ్ లాస్ట్ రిసార్ట్. రేపు ఈ చర్చిని యేసు ఎత్తినప్పుడు, ర్యాప్చర్ చేసినప్పుడు ఎవరెవరు దానికి కట్టుబడి ఉన్నారో, ఎవరెవరు దాన్ని దూరంగా పెట్టారో ఆయనకు తెలీదా? ఇప్పుడు కొన్నిసార్లు అంటుంటాం, ఏయ్ నువ్వు ఎప్పుడు రావు, నువ్వు ఈ రోజు నేను పంచుతుంటే వస్తున్నావు, గెట్ లాస్ట్ అని అంటారు కొంతమంది. అట్లాగే నీతో దేవుడు అంటే ఆ దుస్థితిలో నీవెందుకు ఉండాలి? సో ఇప్పుడు మనం ఫస్ట్ చదివినప్పుడు ఒక మాట చదివాం, ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశస్తులకి ఈ వాక్యము తెలియదు. సో ఈ జనమంతా కూడా వచ్చేసి తీర్పులో దేవుడి ముందు నిలబడి మన మీద వేలెత్తి చెప్తే, వాళ్ళకి నువ్వు బైబిల్ ఇచ్చావు, వాళ్ళ భాషలో బైబిల్ ఇచ్చావు, వాళ్ళకి సండే
ప్రతి సండే మెసేజ్లు చర్చ్ ద్వారా ఇప్పించావు, మిగతా టైంలో కూడా వాళ్ళకి ఎన్ని మెసేజ్లు ఇప్పించావు. మాకు తెలియక మేం చేయలేదు, వారంతా తెలిసి చేయలేదు కదా. మరి మా ముందే వారిని ఫస్ట్ శిక్షించు ప్రభు అంటే దేవుడు ఏం చేయాలి? తల ఉంచండి, కళ్ళు మూసుకుని. ఈ సంవత్సరం అవ్వడానికి ఇంకా 2 రోజులు ఉంది. దాంట్లో ఈరోజే మనం మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవుడి వైపు తిరుగుదాం, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకు విధేయత చూపుదాం, దీవించబడిన వారముగా వర్ధిల్లుదాం. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మేము తప్పిపోయామని ఒప్పుకుంటున్నాం నాయన. వారికన్నా ఎక్కువ నేను సరిగా లేను, నన్ను కనికరించి క్షమించి మీరు శుద్ధి చేయండి. అండ్ నేను పఠించి, ధ్యానించి, సిద్ధపరిచి, బోధించి వారికన్నా ఎక్కువ బాధ్యతను కలిగి ఉన్నాను కనుక నేను ఇంకా ఎక్కువగా నీ కొరకు నమ్మకంగా, నీతితో, నిష్ఠతో ఉండుటకు సహాయం చేయండి. అలాగే నేనుండి వారిని నడిపించుటకు సహాయం చేయండి. మా సంఘమును మీరు కనికరించండి, క్షమించండి, మీ కార్యము చేయండి. మా హృదయాలు, మా ఆత్మలు, మా మనస్సులు, మా దేహాలు, మా యొక్క ప్రాధాన్యతలు, మా ప్రవృత్తులు అన్నింటినీ కూడా క్రీస్తు యొక్క రూపములోనికి మార్చమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.